తరువాత కాళీయమర్దనం అనేటటువంటి ఒక గొప్ప లీలలోకి ప్రవేశిస్తున్నాం. ఈ లీల చేసేటప్పుడు ఒకానొక నాడు కృష్ణ భగవానుడు ఆ బలరాముడితోటి ఆ పిల్లలతోటి కలిసి, ఆనాడు బలరాముడు రాలేదు కృష్ణుడితోటి, బలరాముడు ఇంట్లో ఉండిపోయాడు, మిగిలిన పిల్లలందరినీ తీసుకుని ఒక ఏటి ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. అది కాళింది మడుగు అంటారు, యమునా నదిలో అంతర్భాగం. ఆ కాళింది మడుగుకి వెళ్ళి కూర్చుంటే ఈ పిల్లలందరికీ ఎండకి దాహం వేసింది. దాహం వేసి ఆ కాళిందిలో ఉన్నటువంటి నీరు తాగారు. తాగగానే వాళ్ళందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ తన కరుణా దృష్టితో చూశాడు. దీని వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. మీరు నన్ను లాజిక్ కోసం క్వశ్చన్ వేయచ్చు. ఏమంటే ఆవుల్ని దూడల్ని చచ్చిపోయిన తర్వాత బ్రతికించగలిగిన వాడికి ఆ నీరు విషంతో కూడినవి తాగవద్దు అని ఓ 4 మినరల్ బాటిల్స్ సృష్టించడం చేత కాదా? చచ్చిపోయిన తర్వాత బతికించడం ఎందుకండి? ఈ పని చేసే కన్నా ఈ పని చేయడం తేలిక కదా. మనం ఎప్పుడు తేలిక ఆలోచిస్తాం. ఎందులో వెళ్తే తొందరగా వెళ్ళిపోవచ్చు అండి హైదరాబాద్? మిడిల్ బెర్త్లో పడుకుంటే బాగుంటుందా, లోయర్ బెర్త్లో పడుకుంటే బాగుంటుందా? మనకెప్పుడు శరీర తాదాత్మ్యత, షార్ట్ కట్లు మనకు అలవాటు. కాబట్టి ఆ కోణంలో మనం ఆలోచిస్తాం. అలా ఆలోచించకపోతే ఈ లీల బాగా అర్థం కాదు కూడా. కాబట్టి మీకొచ్చే అనుమానం నేనే చెప్పేస్తుంటాను ప్రశ్నగా ముందు. కాబట్టి పిల్లలందరూ నీళ్లు తాగి మరణించిన తరువాత కృష్ణ పరమాత్మ తన కరుణా దృష్టిని ప్రసరించారు. ప్రసరిస్తే ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. లేచిన తరువాత ఎంతో సంతోషించారు. అడిగాడు కృష్ణుడు, ఏమిట్రా ఈ నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయని అడిగాడు. అడిగితే ఆ నీళ్లు ఎప్పుడూ కూడా బుడగలు వస్తుంటాయి అందులోంచి. అవి ఉడికిపోతున్నట్టుగా ఉంటాయి ఆ నీళ్లు. ఆ నీటి మించి పైకి లేచినటువంటి గాలి పీల్చినంత మాత్రం చేత పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతుంటాయి ఆ కాళింది మడుగులో. దానికి కారణం ఎప్పటి నుంచో అక్కడ 100 తలలు కలిగినటువంటి కాళీయుడనబడేటటువంటి ఒక పెద్ద నల్లత్రాచు, ఒకటి పెద్ద సర్పం అందులో పడుకుని ఉంటుంది. దానికి అనేక మంది భార్యలు, అనేక మంది బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుంటుంది, హింసిస్తుంటే తింటూ ఉంటుంది, తన విషాన్నంతటిని ఆ నీళ్లలో వదులుతుంటుంది. కాబట్టి ఆ నీరంతా కూడా విషపూరితమైంది. పొల్యూషన్ని ఈశ్వరుడు ఒప్పుకోలేదు. అప్పుడే చెప్పేశాడు ఈశ్వరుడు. పొల్యూషన్ గురించి ఇవాళ మనం మాట్లాడతాం. వాటర్ పొల్యూషన్కి ఎంత పెద్ద శిక్ష వేశాడో పరమాత్మ మీరు కాళీయమర్దనంలో చూడాలి. కాబట్టి పాము అందులో పడుకుని ఆ నీటిని విషపూరితములు చేసినది. చేస్తే వెంటనే కృష్ణుడు అనుకున్నట్ట, సరే మీరందరూ మరణించడానికి ఇది కారణమైంది, కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి అన్నాడు. కటిచేలంబు బిగించి పింఛమున చక్కంకొప్పు బంధించి దోస్తట సంస్ఫాటనమాచరించి చరణద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు. పోతన గారి మాటలు నిజంగా ఆయన గంటం ఇలా 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 వెళ్ళిపోతుంటుంది, కానీ ఆయన ఇక్కడ చూస్తుంటే ఆ గంటం వెళ్ళిపోయింది. అలాగా ఇక్కడ చూస్తున్నారు, గంటం నడిచిపోయింది అంతే. అందుకే ఆయన మాటలతోండి కటిచేలంబు బిగించి ఆ కట్టుకున్నటువంటి పంచని మోకాళ్ళ మీద వరకు తీసి గట్టిగా కట్టుకున్నట్టు ఒకసారి బిగించి, పింఛమున చక్కంకొప్పు బంధించి, అప్పుడు కూడా నెమలీక వదిలిపెట్టాడు. ఆ పింఛం నెమలీక ఊడిపోకుండా అందులోకి బాగా పెట్టి బిగించి కట్టుకున్నట్ట. పింఛమున చక్కంకొప్పు బంధించి దోస్తట సంస్ఫాటనమాచరించి. దూకేవాళ్ళు ఒక గమ్మత్తైన పని చేస్తారు. గభాలను దూకేరు ఢామని, ఆత్మహత్య చేసుకునే వాళ్ళగా. ఒక్కసారి ఇలా ముందుకి వెనక్కి ఒక్కసారి ఊగి ఇలా భుజాలు అవి కొట్టుకుని ఒక్కసారి ఎంత లోతుంటుంది, ఎంతవరకు పెడతాం మానసికంగా ఊహ చేస్తారు. దోస్తట సంస్ఫాటనమాచరించి చరణద్వంద్వంబు గీలించి ఆ పాదాలు 2 పెట్టి ఇలా ఇలా ఒక్కసారి అలా ఒకసారి ఊగేట గీలించి తత్కుటశాకాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుబగుబద్వానం అనూనంబుగన్. అక్కడే ఉంది ఒక కడిమి చెట్టు. కడిమి చెట్టు అమ్మవారికి మహాప్రీతి. కడిమి చెట్టుకి ఆకాశంలో మేఘం వస్తే పూలు పూస్తుంది. దానికి ఎంత ఇష్టమో లోకం శుభంగా ఉండాలని. అంటే ఈశ్వరుడు ఇవాళ లోకానికి శుభం చేస్తున్నాడు. కడిమి చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు అనుకుందిట, ఇవాళతో నా జన్మ ధన్యమైపోయింది, ఇంకా నా అంత గొప్ప ప్రాణి లేదనుకుందిట. ఎందుకని ఈశ్వరుడు యొక్క పాదములు తగిలాయి. నీటికి తగులుతున్నాయి ఇప్పుడు ఆ మడుగుకి కూడా. కాబట్టి ఆ మడుగు కూడా ఇవాళ సుకృతం అవుతోంది.
కాబట్టి ఆ చెట్టు మీద నుంచి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు. ఆ గోపాల బాలుడైగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ సింహం దూకినట్టు దూకేరట నీళ్లలోకి. గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుబగుబద్వానంబనూనంబుగన్. ఈయన నీళ్లల్లోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది. ఇంతలో నీళ్లల్లోంచి బుడ 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 చప్పుడు వచ్చింది. అంటే ఎవరో చూశాడు. అసలు ఈ మడుగులో అడుగు పెట్టడానికే భయపడతారు కదా, ఇలాంటి మడుగులోకి దూకగలిగినంత ధైర్యం ఎవరికి ఉన్నది అని చూశాడు. ఎవరు వాడు? వేరొకడు కాడు, సాక్షాత్తు కాళీయుడే. 101 పడగలు విప్పి అందులో ఇలా తేలుతూ ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూశాడు. ఎంత ధైర్యం రాయి పిల్లడికి, నేను ఉన్నటువంటి మడుగులోకి దూకుతాడా అన్నాడు. పడగలు విప్పి ఆయనని కాటు వేశాడు. కాటు వేసేటప్పటికీ కృష్ణ పరమాత్మ స్పృహ తప్పారు. తప్పగానే తన దీర్ఘమైనటువంటి శరీరంతో ఆయన్ని చుట్టేశాడు. చుట్టేసి ఊపిరాడకుండా చేస్తున్నాడు. ఈ ఒడ్డున ఉన్నటువంటి గోపాల బాలురు భయంతో పరుగు 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 పరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు. బలరాముడు రాలేదు ఆ రోజున. ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఎక్కడ చూసినా ఆకాశం అంతా భయంకరంగా తయారైంది. ఉల్కలు పడుతున్నాయి, చీకటి ఆవరించింది, దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఏం జరిగిందోనని భయపడుతున్నారు. ఈలోగా కృష్ణుడు కనపట్టలేదా, నీటిలో దూకాడు అన్నారు. ఈ కృష్ణుడి కోసమని ఆ గోపాల బాలురు, గోపకులు, యశోద, నందుడు అందరూ వెతుక్కుంటూ వచ్చారు. ఆ కాళింది మడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు పరమాత్మ. ఈ పరీక్ష ఆయన ఎప్పుడూ చేస్తాడు. నా గురించి ఏడిచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా, ఉంటే కనపడదా, లేకపోతే ఎందుకు అని. కాబట్టి అలా ఆర్తి ఉన్నదా లేదా చూస్తున్నాడు. అంటే ఇక్కడ పోతన గారండి భక్తి అంటే ఏమిటో నిర్వచనం చేశారు. ఎంత గొప్ప మాట అంటారో చూడండి. ఆ గోపకాంతలందరూ వచ్చారు. వచ్చి నిలబడి వాళ్ళు ఒక మాట అంటున్నారు. ఎదురు వచ్చిన జాల ఎదురుగా చనుదెంతువు, ఎదురు వచ్చిన నీడేల రావు, చూచిన కృపతోడ చూచుచుందువు నీవు, చూచిన కనువిప్పి చూడవేల, డాసిన నరలేక డాయంగ ఒత్తువు, డాసిన నీటికి డాయవిచట, చీరిన ఓయని చెలరేగి పలుకు ఇది ఏమి సీరిన నిరుగకుంట, తలపు సేయునంత తలపోయుచుందువు, తలపు సేయనేడు తలపవకట, అనుచు భక్తి వివశలాడికైవడి వ్రేతలెల్ల నాడి వివశలైరి. వాళ్ళు భక్తికి ఒక నిర్వచనం చెప్తున్నారు. కృష్ణ, మేమెప్పుడైనా నీ వేపు 2 అడుగులు వేస్తే నువ్వు మా వేపు 200 అడుగులు వేసేవాడివి. భగవంతుడి వేపుకి మీరు 1 అడుగు వేయడం నేర్చుకుంటే భగవంతుడు 100 అడుగులు మీ వేపుకి వేస్తాడు. ఈశ్వర ఎప్పుడైనా కృష్ణ అని పిలిస్తే చాలు ఓయ్ అని పలికేవాడివి. ఇవాళ మేము పిలిచినా నువ్వు పలకటం లేదు. ఎప్పుడైనా నిన్ను ముట్టుకుందామని మేము దగ్గరికి వస్తే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కౌగలించుకునేవాడివి. భగవంతుని యందు మీరు ఇంత చూపిస్తే ఆయన అంత చూపిస్తాడు కారుణ్యాన్ని. కాబట్టి ఇవాళ నువ్వు అలా పరిగెత్తుకుంటూ రావట్లేదు. మేము నీ వంక ఇలా ఒక్కసారి చూస్తే నువ్వు మా అందరి వంక ఎంతో కృపతో చూసేవాడివి. ఇవాళ మా వంక చూడకుండా కన్నులు మూసి పాము చేత చుట్టబడి పడుకున్నావు. మేము తలుచుకోగానే నువ్వు మమ్మల్ని తలుచుకుంటావు. అలాంటి వాడివి ఇవాళ తలుచుకున్నట్టు కనపట్టలేదు. అనుచు భక్తి వివశలాడికైవడి, ఇక్కడుంది ఆ పద్యంలో ఉన్న కీలకం అంతా. భక్తి వలన భక్తి యొక్క స్వరూపమేమిటో ఆవిష్కరిస్తున్న వారై కృష్ణుడి గురించి అలమటించారు. ఎంత గొప్ప మాట అన్నారో చూడండి వాళ్ళు. పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచ కుర్ర, నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు, నిన్ను రక్షింప మేము నేరము తండ్రి. ఈ మాట సాధారణంగా ఎవరంటారండి? తండ్రి అనలేడు ఈ మాట, తల్లి అంటుంది. పిల్లాడికి 104 జ్వరం వచ్చిందనుకోండి, 10 రోజులు అయిపోయింది అనుకోండి, ఎంతమంది స్పెషలిస్టుల దగ్గరికి తీసుకెళ్ళినా తగ్గట్లేదు అనుకోండి. తగ్గకపోతే తండ్రి ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నానండి అంటాడు, బెంగ పెట్టుకుంటాడు. తల్లి ఉత్తర క్షణం ఒక మాట అంటుంది, ఒరే నాన్న నువ్వు చచ్చిపోతే అని నోటితో అందవు. నీకేదైనా అయితే నేను బ్రతికుండి ఎందుకురా ప్రయోజనం, నా ఆయుర్దాయం నాన్న నువ్వు పోసేసుకుని బ్రతకరా, నువ్వు లేకుండా నేను ఎందుకురా మానులా బ్రతకడం, నాకు అక్కర్లేదు.
నువ్వు తిరుగు, అనుభవించవలసిన వాడివి నువ్వు. నువ్వు తిరుగుతుంటే నా ఆయుర్దాయం అపరిపూర్ణంగా మధ్యలో అయిపోయినా నాకు బాధ లేదంటుంది. అదే మాట గోపకాంతలు అంటున్నారు. పన్నగము మమ్ము కర్రవక నిన్నేటికి కరచె కుర్ర నిమ్మి కలిగిన నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నేరము తండ్రి. ఈశ్వరుణ్ణి ఇలాగే అన్నారు. వాళ్ళకి తెలియక్కర్లేదు ఈశ్వరుణ్ణని. అయ్యా ఆ పాము నిన్ను కరిచింది, అదేదో మమ్మల్ని కరిచేస్తే గొడవ లేకపోయినా మేము చచ్చిపోయినా. ఎందుకని? మేము చచ్చిపోతే నువ్వు బ్రతికిస్తావు, నువ్వు చచ్చిపోతే మేము బ్రతికించలేము, మాకు చేత కాదు. మేమేం చేస్తాం? మూడులం అయిపోతాం, మా బతుకులు పనికిరానివి అయిపోతాయి. కృష్ణ నిన్నెందుకు కరిచిందా పాము? మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోయేదే అని వాళ్ళు అన్నారు. నువ్వు చచ్చిపోయిన తర్వాత అయ్యో ఏం చేస్తాం అని వెనక్కి వెడతాం అనుకుంటున్నావేమో. నువ్వు అలా మరణిస్తుండగా మేము చూస్తూ బ్రతికి ఉండం కాబట్టి మేము దూకేస్తున్నాం, మేము ఆ పాము చేతిలో చచ్చిపోతాం అని యశోద కొంగు తీసి బిగించుకుని కాళింది బడుగులోకి దూకేస్తాడు. దూకేస్తూ ఉండడం ఏమిటి కృష్ణుడు చూశాడు. యశోద వెనక గోపకాంతలందరూ దూకేస్తున్నారు, గోపాల బాలురు దూకేస్తున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఊరుకో అని అడ్డుపెట్టిన వాళ్ళు లేడు. అలా అడ్డుపెట్టిన వాళ్ళు ఎవరో మీరు రేపు చూద్దరు. కానీ ఇవాళ అలా అడ్డుపెట్టే వాళ్ళు ఉండరు. వీళ్ళందరూ దూకేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈశ్వరుడు చూశాడు. నేను కావాలన్న వాళ్ళు ఉన్నారు, నేను దక్కాలి వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఒక్కసారి తన శరీరాన్ని వెడల్పుగా పొడుగుగా పెంచేశాడు. అనుకోని రీతిలో హఠాత్తుగా ఇలా చుట్టేసినటువంటి పాము మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే దీని శరీరం అంతా కూడా నలుగుడు పడిపోయింది. ఎక్కడికక్కడ నలుగుడు పడిపోయి శరీరము శోషించిపోయి ఆ పిల్లవాడు ఒక్కసారి ఇలా పైకి గిరి శోష ఎక్కడ తెలుస్తుందండి? శరీరమునకు వచ్చిన శోష తలకి తెలుస్తుంది, నీరసం. అని ఇలా పడగలు వాల్చింది. చేతి పిడికిలి బిగించి ఒక్క గుద్దేడ ఆ పడగల మీద. గుద్దేటప్పటికి దాని నవరంధ్రములలోంచి నెత్తురు కక్కేసింది. నెత్తురు కక్కేసి పట్టు వదిలేసి కింద పడిపోయింది. పడిపోగానే చూశాట కృష్ణుడు. ఇప్పుడు ఎవరెవరు ఏడ్చారో వాళ్ళందరూ సంతోషించాలనుకున్నాడు. యమునా వీచి మృదంగ వద్యములు మోయం తీరగోపౌఘర్షమనోజ్ఞనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాళి భోగరంగ తరంగ తలంబునన్ పటుకతిన్ గంజాక్షు నిర్మర్దనాక్షము హృజ్జద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్. ఆ తోక పట్టుకొని ఎగిరి పడగల మీదకి ఎక్కేట. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దాన్ని తొక్కుతుండేవాడు. ఆ తొక్కిన పడగ కిందకెళ్ళేది. ఇంకో పడగ పైకి వస్తే ఎగిరి దాని మీద తొక్కుతుండేవాడు. మణులతో కూడినటువంటి ఆ పడగలతో కూడినటువంటి కాళీయుడి తలకాయలు ఆయన నాట్యం చేసేటటువంటి గొప్ప రంగస్థల మంటపం అయింది. గోపకులు గోపకాంతలు అందరూ ఆ యమున ఒడ్డున నిలబడి శబాష్ కృష్ణ 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 అని సంతోషంతో అరుస్తున్నటువంటి ఆ అరుపులు మాటలు అవి పాటలయ్యాయి. యమునా నది యొక్క తరంగములు మధ్యల యొక్క ధనులయ్యాయి. బెగ్గురు పక్షులు మొదలైన పక్షులు ఆనందంతో అమ్మయ్యా మేము ఈ కొలను మీద ఎగరగలం అని అవి చేస్తున్నటువంటి సవ్వడులు, వాటి కూతలు ఆయన పక్కన పక్క వాయిద్యాలు అయ్యాయి. ప్రేక్షకులుగా ఆ మందిరంలో దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. ఏమీ ఆశ్చర్యమని. పెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూపబాపణ భృచ్చటా మండలంబ సహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సోనితంబెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్. ఆయన ఆ పడగల మీదకెక్కి తొక్కుతుంటే తలలు పగిలిపోయి ఆ లోపల ఉన్నటువంటి మణులు చల్లా చెదరైపోయాయి. దాని నోట్లోంచి ముక్కుల్లోంచి నెత్తురు ధారల కింద కారి ఆ నీటిలో పడిపోతోంది. నీరంతా అప్పటి వరకు విషంతో నల్లగా ఉన్న నీరు నెత్తురు పైన తెట్టు కింద కట్టి ఉంది. పాములోంచి వచ్చినటువంటి నెత్తురు శోషించిపోయి ఆ కాళీయుడు నీరసించి ఆ నీటిలో పడిపోయేటటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు ఆ కాళీయుని యొక్క భార్యలు ఉన్నారు చాలామంది. వాళ్ళు బిడ్డల్ని ఎత్తుకుని భగవంతుణ్ణి రక్షణ వేడడం అంటే ఎలా ఉంటుందో కాళీయమర్దనం నేర్పుతుంది మనకి. తమ చంటి పిల్లల్ని తీసుకొని ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు చిక్కుముడులు పడి చల్లాచెదరైపోతుండగా, కొప్పుముడులు వీడిపోగా, పూలు పెట్టుకున్నటువంటి పుష్పములు రాలిపోతుంటే ఒంటి మీద బట్ట సరిగ్గా ఉందో లేదో కూడా చూసుకోకుండా పరుగు పరుగున వచ్చి ఆ చంటి పిల్లల్ని కృష్ణుడి పాదాల దగ్గర పడుకోపెట్టి వాళ్ళు అన్నారు,
క్రూరాత్ముల దండింపను దారునిపై అవతరించి దనరెడ్డి నీకి క్రూరాత్ముని శిక్షించుట క్రూరత్వము కాక సాధు గుణము గుణాఢ్యా. వాళ్ళు ఎంత సత్యం పలికారో చూడండి. ఈశ్వర, నువ్వు అంతటా నిండి ఉన్నవాడవు, అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మవి వాళ్ళ కృష్ణ భగవానుడిగా అవతరించావు. నువ్వు ఎందుకు వస్తావు అవతారం? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. దుష్టులైనటువంటి వారిని దండించడానికి అవతారాన్ని స్వీకరిస్తావు. దుష్టులైన వారిని దండించడానికి వచ్చినటువంటి అవతారం దుష్టుడైనటువంటి మా భర్తని దండించకుండా ఎందుకుంటుంది? కాబట్టి దండిస్తావు. కాబట్టి నువ్వు చేసిన పని తప్పని కానీ, మా వారిని అలా ఇబ్బంది పెడుతున్నావని కానీ, ఆయన తలల మీద నువ్వు తొక్కేస్తున్నావని కానీ మేము ఒక్క మాట అన్నాం. కానీ ఒక్క మాట మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎట్టి నిజంబు పల్కెనొక ఈయహి పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్ములైన చూడగరాని ఈ అహి ఫణీంద్రు తలలపైకెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఎంత ఆశ్చర్యమయ్యా తండ్రి! ఎట్టి తపంబు చేశనుకో, ఈ కాళీయుడు ఇతపూర్వం ఎటువంటి తపస్సు చేశాడో, ఎట్టి నిజంబు పల్కెనో, ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎటువంటి గొప్ప గొప్ప పనులు చేశాడో. ఎందుకని? మున్నెట్టి మహాత్ములకునైనా, మహాత్ములైనటువంటి వాళ్ళకి కూడా దర్శనం అవనటువంటి నీ పాదపద్మములు ఇవాళ నా భర్త యొక్క తలల మీద నాట్యం చేస్తున్నాయి. నీ పాదముల యొక్క ధూళి చేత అలంకృతమయ్యాయి ఆ శిరస్సులన్నీ. కాబట్టి ఇవాళ మా భర్త అంత పుణ్యాత్ముడు, ఇంత గొప్పవాడు సృష్టిలో వేరొకడు లేడు. నువ్వు అంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చావు. బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కంచెనిది నేమం బేమియుంలేక ఈయహి నీ పాద యుగాహ తిన్బడిచే నేడత్యద్భుతం ఈశ్వరా అన్నారు వాళ్ళు. లక్ష్మీదేవి నిన్ను భర్తగా పొందడానికి ఎన్ని నోములు చేసిందో, ఎన్ని వ్రతాలు చేసిందో, ఎంత తపస్సు చేసిందో, అన్ని నోములు, అన్ని వ్రతాలు, అన్ని తపస్సులు, రుక్మిణీ కళ్యాణం చూద్దురు గాని ఇన్ని చేస్తే లక్ష్మీదేవి పొందినటువంటి వైభోగమేమి? నీ పాద రేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచే. మహిళలందరికీ కూడా అత్యుత్తమమైనదిగా చెప్పబడినటువంటి తొలి మహిళారత్నమైన లక్ష్మీదేవి నీ పాదముల కంటినటువంటి ఒక రేణువుని స్వతంత్రంగా ముట్టుకునేటటువంటి అధికారాన్ని పొందింది. మరి మా ఆయన స్వయంగా నీ పాదములే ఆయన తలల మీద నాట్యం చేస్తున్నాయి. లక్ష్మీదేవి గొప్పదా, మా ఆయన గొప్పవాడా? ఇవాళ మా ఆయనే గొప్పవాడు. ఈశ్వరుడు ఏమనుకోవాలంటే నిజంగా వాళ్ళ స్తోత్రానికి, వాళ్ళు చెప్తున్న సత్యానికి ప్రసన్నుడైపోవాలి. మనము చేస్తాం స్తోత్రం. ఎలా చేస్తామో తెలుసా అండి? అవశ్యాని శరీరాన్ని అందరి డబ్బు నాకే రాని పూజ. ఊళ్ళో వాళ్ళ డబ్బంతా వీడికే వచ్చేయాలి. ఊళ్ళో కాలేజీలో ఎవరైనా కాస్త ఎర్రటి పిల్ల చేరితే ఉత్తరక్షణం వీడు ప్రకటించేసుకుంటాడు, అది నా భార్య, వీడికి ఎవడో జన్మ హక్కు ఇచ్చినట్టు ప్రేమించేశాను, అయితే నా దాని అవ్వాలి, లేకపోతే యాసిడ్ పోస్తా. రాక్షసత్వం. వీడి హక్క. ఆ పిల్లకో తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఆశలున్నాయి, ఆ పిల్ల చదువుకుంటోంది, ఆ పిల్లని ఎక్కడో ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వెవరివి? ఎంత తెంపరితనం నీది? అటువంటి వాణ్ణి ఉరి తీసి ఊరూరా శవాన్ని తీసుకొచ్చి ప్రతి 4 వాడల మధ్యలో నిలబెట్టి శవాన్ని కూడా ఉరి తీయాలి. తీస్తే తరువాతి వాళ్ళకి ఆదర్శం అవుతుంది. ఓహో, ఇలా ప్రవర్తించకూడదు. వాడి పట్ల జాలిందుకు? వాడు క్రూరమైన రాక్షసుడు, అది జరగకూడని నేరం. కాబట్టి వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఎంత మర్యాదతో మాట్లాడుతున్నారో చూడండి. వాళ్ళు అన్నారు, లక్ష్మీదేవి పొందనటువంటి వైభోగాన్ని ఇవాళ నా భర్త పొందాడు, ఇంత గొప్ప తపస్సు చేశాడు. ఈశ్వర, కానీ ఒక్క విషయం, మేము చెప్పేటటువంటి మనవిని కూడా నువ్వు విను. ఎందుచేత? మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు ప్రాణవిచ్చి కావు భక్తవరద, నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి కాదు. మనం ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అసలు నిజంగా నేను ఆ మాట అనకూడదు, కానీ ఒక్కొక్కసారి భర్తకి ఏదో ప్రమాదం వస్తుంది, ఇబ్బంది వస్తుంది.
నాకు అనిపిస్తుంది కాళీయమర్దనంలో కాళీయుని భార్యలు ఏ మాట అన్నారో ఈశ్వరుడితో ఆ మాట అనగలిగితే భర్తకు ఆయుర్దాయం లభిస్తుంది. వాళ్ళు ఏమన్నారో చూడండి. మమ్ము పిండ్లి చేయుమ ప్రాణవల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరద. ఈశ్వర, మా తల్లిదండ్రులు ఈ కాళీయుడు చాలా బలవంతుడని దీర్ఘాయుష్మంతుడవుతాడని తన్నెవరూ ఎదిరించలేరని చాలా ఐశ్వర్యవంతుడని ఇతనికిచ్చి పెళ్లి చేశారు. మా ఐదోతనం మా పసుపు కుంకాలు ఇతని యొక్క ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి. ఆనాడు మా పెద్దవాళ్ళు పెళ్లి చేస్తే మాకు పసుపు కుంకాలు వచ్చాయి, ఐదోతనం వచ్చింది, మా మెడలో మంగళసూత్రం వచ్చింది. అవి ఉంటాయి అని వాళ్ళు అనుకున్నారు, ఉండవు అని నువ్వు తేల్చేస్తున్నావు. కానీ మేమంటున్నాం నువ్వు అనాథనాథుడవు అంటున్నాం. నువ్వు అనాథలకే ప్రధానమైన నాథుడవు. నీవే అనాథల్ని ఎలా చేస్తావు మమ్మల్ని? కాబట్టి నువ్వు మమ్మల్ని అనాథల్ని చెయ్యకూడదు. వాడు దుర్మార్గుడు అయినా మా కోసం నువ్వేం చెయ్యాలో తెలుసా? ప్రాణమిచ్చి కావు భక్తవరద. చిన్ననాటి పెండ్లి కాదు నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు. స్వామి, ఇప్పుడు నువ్వు మాకు భర్తని ప్రదానం చేస్తే ఇది మాకు నిత్యము భద్రము. మా ఆయన పరిస్థితి మారుతుంది, బుద్ధిలో మార్పు వస్తుంది. ఈ దెబ్బతో పాపపు పనులు మాంతాడు, మా ఐదోతనం నిలబడుతుంది. అందుకని ఈశ్వర, ఇప్పుడు నువ్వు మాకిస్తున్న ఐదోతనం ఉందే, ఆనాడు మా నాన్నగారు కట్టించిన తాళుంది, మా అమ్మాయి మెళ్ళలో తాళిని బాగా నిలబడాలని ఆర్తి చెంది మా నాన్న పెళ్ళికొచ్చి ఐదోతనం ఉన్న ప్రతి ఆడదాని మెళ్ళో మంగళసూత్రం ఒకసారి పెట్టించాడు నాకు కట్టే ముందు. ఏమో ఏ తల్లి సర్వమంగళాదేవతని మంగళసూత్రంలో అంత ఉపాసన చేస్తోందో అందరి మెళ్ళల్లో పెడితే ఆ తాళిబొట్టులో ఉన్న సర్వమంగళాదేవత యొక్క పాద స్పర్శ తగిలి నా కూతురు కూడా పసుపు కుంకాలు పూర్ణంగా ఉంటాయని అంత కష్టపడి మా నాన్న మాకు తాళి కట్టించాడు. కానీ ఇవాళ నువ్వు మమ్మల్ని అనాథల్ని చేస్తున్నావు, నువ్వు అనాథనాథుడవు. ఆ పెళ్ళి కాదు నిజం, ఇప్పుడు నువ్వు మాకు కానీ పసుపు కుంకాలు భిక్ష పెడితే అది నిజం. అందుకే ఆడది ఒక్కటి మాత్రం ఇలా పుచ్చుకోదు, తెలుసా అండి? పసుపు కాని కుంకం కాని పసుపు తాడు కాని పుచ్చుకుంటే ఇలా పుచ్చుకుంటారు, ఒడి చాపుతుంది. ఎంత కోట్లు ఉండనివ్వండి, ఈ దేశ సంస్కృతి అక్కడ ఉంది. ఎందుకనో తెలుసా అండి? ఇంటికి కోటీశ్వరరాలు రానివ్వండి, వెళ్ళిపోతుంటే అమ్మా బొట్టు ఉంచుతారు ఉండండి అమ్మా అన్నారు అనుకోండి, వెంటనే ఆగి బొట్టు పెట్టించుకుని పెడతారు. ఈ దేశంలో ఈ దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే నేను వెనకేసుకొచ్చాను అనుకోకండి, ఆడవాళ్ళ యొక్క నడువడి చేతని. కోట్లు ఉండొచ్చు, అధికారాలు ఉండొచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, అయినా వాళ్ళు మాత్రం బొట్టు కోసం అలా నిలబడిపోతారు, పసుపు తాడు కోసం క్యూలు కడతారు. ఇంత పసుపు కాళ్ళకి రాస్తామంటే పసుపు కుంకాల కోసం 10 మైళ్ళు నడిచి వెళ్ళిపోతామంటారు. అది ఈ జాతి సొత్తు. ఏమి గొప్పగా ఆవిష్కరించిందండి ఆడదాని గురించి భారతీయ తత్వం. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారో చూడండి వాళ్ళు ఆ కాళీయుడి గురించి. మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరద. భక్తులైన వాళ్ళ కోరికలు తీర్చేవాడా, ఇవాళ నువ్వు మాకు పతి భిక్ష పెట్టు అని అడిగారు. అడిగి వాళ్ళు ఒక మాట అన్నారు, ఈశ్వర ప్రతివారి యందు నువ్వు ఉంటావు, అందుకని నిన్ను పురుషుడు అంటారు. ఆ పురుషుడి లోపల జీవుని యందు పరమాత్మగా ఉంటావు. బ్రహ్మాండములన్నింటినీ బ్రహ్మాండంతో కలుపుతావు, కలపడానికి కాలస్వరూపంతో పెడతావు, అప్పుడు నిన్ను కాలనాథుడు అని పిలుస్తారు. అలా నువ్వు సృష్టి స్థితి లయ అని 3 చేస్తావు, అప్పుడు 3 మూర్తులుగా ఉంటావు. సత్వము రజస్సు తమస్సు అని 3 గుణములను సృష్టిస్తావు. ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు అన్న ఎరిక జ్ఞానము చేత కలిగితే దాన్ని తెలివి అంటారు. ఈశ్వరుణ్ణి మర్చిపోయి లోకం ఒక్కటే కనపడుతుంటే దాన్ని మరపు అంటారు. ఈ 2 నువ్వే కల్పిస్తావు. ఈశ్వర, నీ అంత గొప్పవాడు ఎక్కడున్నాడు? నువ్వు బ్రహ్మాండములంతా నిండి నిబిడీకృతమైన వాడివి. కాబట్టి నీవు తలుచుకుంటే మాకు పతిభిక్ష పెట్టగలవు. కానీ ఒక్క మాట మేము చెప్తున్నాం, వీడు మంచివాడు కాబట్టి వదిలిపెట్టని మేము చెప్పట్లేదు. బాలుండి ఇతడు ఈ మాట అంగీకరించగలగాలి. చేసిన పాపము లేకపోతే ప్రమాదము రాదు, ఖచ్చితముగా ఉన్నది, అనుభవమునకు వచ్చినది.
ఆ మాట నువ్వు అంగీకరించు. ఈశ్వరుణ్ణి విస్మృతి లేకుండా అలాగే పట్టుకుని ఉండు. ఈశ్వరుడు రక్షిస్తాడు. ఆ పాపము అనుభవమునకు వచ్చినప్పుడు కూడా ఈశ్వరుడే రక్షిస్తాడు మళ్ళీ. కాబట్టి ఏమైంది? బాలుండీతడు మంచివాడనచు చెప్పన్ రాము, క్రూరుండు దుశ్శీలుండవునైన మేము, సుభగ శ్రీబాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదము, అనాథానాథ పాలింపవే అన్నారు. ఈ పద్యం అండి. అందుకే అసుర సంధ్య వేళలో కాళీయమర్దనం వినండి అంటారు. కారణం ఏమిటో తెలుసా అండి? పద్యాలకున్న శక్తి అది. అది విన్నంత మాత్రం చేత పసుపు కుంకాలు నిలబడతాయి. ఎటువంటి పద్యం చెప్పారో చూడండి వాళ్ళు. బాలుండీతడు, వీడు తెలియదండి పాపం చిన్నపిల్లాడు అని మేము అన్నాం. క్రూరుండు, వీడు పరమ కిరాతకుడు మా ఆయన. దుశ్శీలుండు, చాలా దుష్టమైన శీలము కలిగినటువంటి వాడు. అవును అయినా మేము శుభగ శ్రీబాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదము. సౌమాంగళ్యమంతా తీసేస్తే విధవాలంకారం అవుతుంది. అది మాకొద్దు. వైధవ్యం అనబడేటటువంటి దుష్టాలంకారమును మాత్రం మేము పుచ్చుకోలేము ఈశ్వర, మాకొద్దు. నువ్వు ఉండేది దేని కొరకు? భక్తుల్ని అలంకరించడానికి, భక్తులకు ఐదోతనం ఇవ్వడానికి, మంగళం ఇవ్వడానికి ఉన్నవాడివి. మంగళమూర్తివి. నీ పాదహతి చేత మాకు అమంగళం జరగడమా? సృష్టిలో ఇలా జరగవచ్చా? జరగకూడదు. నువ్వు ఉండగా మంగళం జరగాలి, అమంగళం జరగకూడదు. మేము ప్రార్థన చేస్తున్నాం, అనాథానాథ పాలింపవే. మమ్మల్ని అనాథల్ని చేస్తావా? నువ్వు నాథుడవు. నీవు మాకు నాథుణ్ణి మిగిల్చు, మాకు పసుపు కుంకాలు మిగల్చు. మా పసుపు కుంకాల కోసం వీండించు. ఎంతమా ఇప్పుడు వాడు బతికినట్టా చచ్చినట్టా నాకు చెప్పండి. ఇప్పుడు వాడు మారాలా వద్దా? ఇప్పుడు వాడు స్తోత్రం చేశాడు కాళీయుడు. ఇది ఆడది మొగుణ్ణి మార్చుకోవడం అంటే. ఇప్పుడు ఆయన అన్నాడు, ఈశ్వర తప్పు నాదే, నేను ఎక్కడ తప్పు చేశానో నాకు తెలుసు. ఇవాళ ఇంత ప్రమాదం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో నేను గ్రహించగలిగాను. ఈ మాట అనగానే, స్తోత్రం చేయగానే ఆయన అన్నారు, గోవర్గముతో మనుజులు తావెదరి మడుగు నీరు తగదిందుండన్, నీవును నీ బాంధవులను నీ వనితలు సుతులు జనుడు నేడంబుధికిన్. ఒరే, ఇక్కడ ఆవులు, దూడలు, పిల్లలు తిరుగుతుంటారు. ఇలాంటి వాళ్ళు తిరిగేటప్పుడు దాహం వేస్తే గభాలను తాగేస్తాయి. నీ వంటి ప్రమాదికారి ఇందులో పడుకుంటే నీళ్లు విషం అవుతాయి. నువ్వు ఇక్కడ ఉండద్దు. తిరిగి పూర్వం ఎక్కడ రమణక ద్వీపంలో ఉండేవాడో అక్కడికి వెళ్ళిపో. నీ భయం నాకు తెలుసు. రమణక ద్వీపానికి వెడితే గరుడు నిన్ను చంపేస్తాడు. నీకు ఆ భయం లేకుండా ఇవాళ నుంచి నీ జాతి మొత్తానికి మీ పడగల మీద కృష్ణపాదాలు ఉంటాయి. మీరు పడగ విప్పగానే కృష్ణపాదాలు కనపడతాయి. కృష్ణపాదం కనపడితే గ్రద్ద మిమ్మల్ని తన్నదు, గరుడు మిమ్మల్ని ఏం చెయ్యడు. వెళ్ళిపో రమణక ద్వీపానికి అన్నాడు. అనగానే నమస్కారం చేసి తేనె, మధుర పదార్థాలు, మంచి మంచి హారాలు, పట్టుబట్టలు ఇవన్నీ తెచ్చి కృష్ణ భగవానుడికి బహూకరించి కాళీయుడు తన స్నేహితులతో, బంధువులతో, భార్యలతో, బిడ్డలతో ఆ సరస్సు విడిచిపెట్టి మళ్ళీ రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఇది కాళీయమర్దనం. అయితే దీని గురించి ఒక మాట అన్నారు. ఈ కాళీయమర్దనాన్ని ఉభయ సంధ్యల యందు ఎవరు వింటున్నారో ప్రాతకాలంలోనన్నా వినాలి, ఒక సాయంకాలం అన్నా వినాలి. ఈ రెండు సమయాలలో ఎవరు వింటున్నారో వాళ్ళకి ఇన్నాళ్ల నుంచి కాళీయుడులా లోపల పట్టిన విషయము పోతుంది. బాహ్యమునందు కాళీయమర్దనం విన్న వాళ్ళని పావులు కరవవు. అది వరం కృష్ణ భగవానుడిది. కాబట్టి ఈ వరం ఇచ్చారు. కానీ ఇందులో మీరు తత్వాన్ని ఒకదాన్ని గ్రహించాలి, లేకపోతే ఆ లీలకు అర్థం ఉండదు. కాళీయుడంటే ఎవరో కాదు, మనమే కాళీయుడు. మనకి హృదయ క్షేత్రము నుంచి ఈ బాహ్యనేత్రానికి దొరకవు. ఆపరేషన్ చేస్తే కనపడతాయా అంటే కనపడవు. 101 నాడులు బయలుదేరుతాయి యోగశాస్త్రంలో. అవి జ్ఞానభూమికలు అంటారు. అవి మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రములుగా ఈశ్వరుడు ఇస్తాడు. వీటిని మీరు సద్బుద్ధితో వాడుకున్నారనుకోండి, అందరి యందు ప్రేమతో, భగవంతుని యందు భక్తితో ఉండగలరు. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రములలోంచే మేధస్సుకి ఆ జ్ఞానము ప్రసరణ జరుగుతుంది. ఇప్పటికీ నాడీమండలము అన్న మాట డాక్టర్లు వాడతారు. కానీ ఈ లోపలికి ఎవరొచ్చి కూర్చున్నారంటే కాళీయుడు వచ్చి కూర్చున్నాడు. ఈ కాళీయుడికి ఒక రహస్యం ఉంది. ఈయన మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. రమణ అన్న మాటకి
మనకి శబ్దరత్నాకరము అని తెలుగు మాటలకి అర్థం చెప్పగలిగినటువంటి ప్రామాణికమైన గ్రంథం ఒకటి ఉన్నది. ఎప్పుడైనా అనుమానం వస్తే ఆ పుస్తకం చూస్తాం. సంస్కృతానికైతే అమరకోశం చూస్తాం. శబ్దరత్నాకరం ఒక అర్థం చెప్పింది. ఏది ఒప్పయినదో దానికి రమణకమని పేరు. అంటే ఎలా ఉండాలో అలా ఉంటే అది రమణకం, అలా ఉండకపోతే అది రమణకం కాదు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండేవాడు మొదట అంటే రమణక ద్వీపంలో ఉండేవాడు. కానీ అక్కడ ఒక నియమం ఉంది. ఏమిటా నియమం? పాములంటే భయం అక్కడ ఉన్న వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేసేవారు, ప్రతిరోజు కూడా కొంతమంది పట్టుకెళ్ళి, ఒక్కొక్క ఇంటి వాళ్ళు పట్టుకెళ్ళి కాస్త తేనె, ఏదో కాస్త చలివిడి, కాస్త చిమ్మిలి ఇవి పెట్టేవారు. ఆ పాములు వచ్చి అవి తినేసి వెళ్ళిపోయేవి. ఎవ్వరి జోలికి వచ్చేవి కావు. ఒక రోజున కాళీయుడి వంతు వచ్చింది. ఒరే నువ్వు కూడా కాస్త చిమ్మిలి చనివిడి కాస్త తేనె పెట్టరా అన్నారు. ఎవరికి పెట్టాలన్నాడు. ఆ దేవతలు గరుడు వస్తాడు, గరుడుడికి పెట్టాలి బలిహారం, పాములకు కాదు, పాములే వాటికి పెడుతున్నాయి కాబట్టి గరుడు వస్తాడు, గరుడుడికి పెట్టాలరా, గరుత్మంతుడికి పెట్టమన్నారు. ఆయన అన్నాడు, గరుత్మంతుడు ఎవరు? గరుత్మంతుడికి ఎందుకు పెడతాను, నేను పెట్టను, నేను బలవంతుడిని అన్నాడు. అంటే అయితే నీ కర్మ అన్నారు వాళ్ళు. గరుత్మంతుడు నిజంగా వచ్చి ఎవరు పెట్టలేదు నాకు ఇవ్వాలని అడిగాడు. కాళీయుడు పెట్టలేదన్నారు. కాళీయుడి మీదకి గరుత్మంతుడు వెళ్ళే లోపల గరుత్మంతుడి మీదకి కాళీయుడు వెళ్ళాడు. వెళ్ళి 101 పడగలెత్తి ఆయన ఎడమ రెక్క మీద కాటు వేశాడు. వేస్తే ఎక్కడ లేని కోపం వచ్చింది గరుత్మంతుడికి. వెంటపడి తరిమి తన రెక్కతో కొట్టాడు. కొడితే వాడి ఒళ్ళంతా బద్దలైపోయి నిత్తురు వరదల కింద కారిపోయింది. కారిపోతే వెనక గరుత్మంతుడు తరుగుతున్నాడని వాడికి ఒక్కడికే తెలుసు రహస్యం. వాడి పారిపోయి సౌభరి తపస్సు చేసినటువంటి కాళింది మడుగులో దూరిపోయాడు. అక్కడికి ఎందుకు దూరిపోయాడు అంటే సౌభరి ఆ సరస్సులో నిలబడి తపస్సు చేస్తున్నాడు. చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఒక రోజున గరుత్మంతుడు వచ్చి చేపల రాజుని ఎత్తుకుపోయి తినేశాడు. తపస్సు చేసేటటువంటి మహర్షుల మనస్థితి ఎంత ప్రేమతో ఉంటుందంటే వాళ్ళకి చేపకి కష్టం వచ్చినా బాధే, కుక్కకి కష్టం వచ్చినా బాధే. వాల్మీకి రామాయణం ఇందులోంచి వచ్చిందండి, మీరు విన్నారు కదా. అందుకని ఒక బోయవాడు పక్షిని కొడితే రామాయణం వచ్చింది. మహర్షి యొక్క మనస్సు అలా ఉంటుంది. కాబట్టి ఆయన వెంటనే శపించారు. నిష్కారణంగా సంసారం చేస్తూ సంతోషంగా ఉన్న చేపలలో ఒక చేపని అపహరించి తిన్నావు కాబట్టి గరుత్మంతుడా నువ్వు ఎప్పుడైనా ఈ సరస్సు దగ్గరికి వస్తే మృత్యువును పొందుతావు అన్నాడు ఆయన. అందుకని గరుత్మంతుడు రాడు కాబట్టి కాళీయుడు చేరాడు. ఇది కథ. ఇప్పుడు ఏం చేశాడు కృష్ణ భగవానుడు? నాట్యం చేసి పడగల మీద తన పాదముల ముద్ర ఉంచితే తప్ప మళ్ళీ రమణక ద్వీపానికి వెళ్ళలేకపోయాడు. ఇందులో మన కథ మనం తెలుసుకోవాలి. మనం అందరం పుట్టినప్పుడు రమణక ద్వీపంలో పుట్టాం. అంటే ఈశ్వరుడు ముందు రమణకం ఇస్తాడు, అంటే ఈ శరీరాన్ని ఇస్తాడు. స్వామి మళ్ళీ ఒక్క జన్మ ఈ స్వామి, మళ్ళీ ఒక్క శరీరం ఈ స్వామి, ఈ మాట వెళ్ళి బుద్ధిగా ఉంటాను స్వామి అని ఏడిస్తే ఇచ్చాను పో అని మనుష్య శరీరంలోకి ప్రవేశపెట్టి బయటికి తోసేస్తాడు. ఇప్పుడు ఇది రమణక ద్వీపం. దీంతో మీరు హాయిగా చేతులతో పూజ చేసుకోవచ్చు, కాళ్ళతో గుళ్ళోకి వెళ్ళచ్చు, చెవులతో భాగవతం వినొచ్చు, నోటితో ఈశ్వరనామం చెప్పుకోవచ్చు, హాయిగా భగవంతుణ్ణి లోపల స్మరించుకుంటూ సంతోషంగా ఉండొచ్చు. వీడేం చేస్తాడంటే అన్ని సంసారంలో ఉండి సుఖంగా హాయిగా ఉంటూ దేవతలకి తాను పెట్టవలసిన భాగం దేవతలకి పెట్టాలి, పితృదేవతలకి పెట్టవలసిన తద్దినం పితృదేవతలకి పెట్టాలి. వీడు ఏవి మానేస్తాడంటే గరుడు ఎవడరా అంటాడు. గరుడు అంటే వేదం, మీరు విన్నారు కదా, గరుడు వస్తుంటే వేదం వినబడుతుంటుంది. వేదము చెప్పింది ధర్మం ఇలా ప్రవర్తించు, నువ్వు అనుభవించడం కాదు. నువ్వు ఇంట్లో అనుభవిస్తుంటే కనీసంలో కనీసం ఇంత బెల్లపు గడ్డైనా పూజ గదిలో పెట్టి రోజు ఒక్కసారి నివేదన చేసి ఇంత ముక్క కళ్ళకద్దుకుని నోట్లో వేసుకో అని చెప్పింది. వీడేం చేస్తాడు, గరుడు తద్దినాలేంటి, దేవతలేంటి, అగ్నిహోత్రాలేంటి, యజ్ఞాలేంటి, యాగాలేంటి, రుక్మిణీ కళ్యాణాలేంటి అని వీడు తిరగబడతాడు. తిరగబడితే గరుత్మంతుడి మీద తిరగబడ్డాం, నేను ఇవ్వను బలిహరణం అన్నాడు. గరుత్మంతుడు ఏం చేశాడు, సావబొడిచాడు. దేవతలు ఏం చేస్తారు, ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఏమవుతుంది, ప్రమాదం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడు, అక్కడే ఉండి మళ్ళీ దేవతారాధన చేస్తే చిన్నతనం. అందుకని ఎవరెవరు దేవతారాధనమునకు ఇష్టపడరో అలాంటి చోటుకు పోతాడు. అందుకని ఎక్కడికి పోయాడు, కాళింది మడుక్కి పోయాడు. పోయి అక్కడ దూరాడు. దూరి ఏం చేస్తున్నాడు, లోపల మార్పు రాలేదు, విషం కింద తయారు చేస్తున్నాడు ఆ మడుగుని.
ఇప్పుడు ఇక్కడున్న ఈ 101 నాడులు జ్ఞాన ప్రసరణ కేంద్రాలు, వీటి నిండా ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకున్నాడు. నా అంత వాణ్ణి నేనంటున్నాడు. అంటే విషంతో నిండిపోయే ఇవే 101 పడగలు. ఇప్పుడు భయంకరమైన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈ విషయాన్ని మళ్ళీ వెనక్కి తీయడు ఈశ్వరుడు. ఈ అహంకారం పెరిగి 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 ఎవరి జోలికెట్టాడు? భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జోలికెడతాడు. అప్పుడు ఈశ్వరుడు ఇంకా క్షమించడు. అందుకని గోపాల బాలురు ఆవు దూడలు తాగి మరణించాలి, అపచారం జరిగింది. ఇప్పుడు ఈశ్వరుడికి ఆగ్రహం వస్తుంది. తన భక్తుల జోలికెడితే ఈశ్వరుడు ఒప్పుకోడు. 101 పడగలు పగిలిపోయేటట్టు తొక్కేశాడు. ఎందుకు వదిలేడు? భార్యలు శరణాగతి చేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ లోపల ఉన్నటువంటి బుద్ధి సద్బుద్ధి అయింది. ప్రార్థన చేశాడు. అప్పుడు ఏం చేశాడు? విషాన్ని వెనక్కి తీసి మళ్ళీ వదిలిపెట్టాడు. ఇప్పుడు కాళీయమర్దనం వింటే మనం ఏం జరగాలి? మనలో 101 నాడుల్లో ఉన్న విషం వెనక్కి వెళ్ళి సద్బుద్ధితో మనందరం హాయిగా కృష్ణ పరమాత్మ యొక్క పాదములను శిరస్సునందు ధరించి ఆనందంగా ఉండాలి. కాబట్టి కాళీయమర్దనానికి బాహ్య ప్రయోజనమేమి అంటే పాము కరవదు, ఆంతర ప్రయోజనమేమి లోపలి పాము నీరసిస్తుంది. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీన్ని కాళింది మడుగుగా చెయ్యదు, మళ్ళీ రమణక దీపం చేస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైపోయింది? కాళీయమర్దనం వినగానే మళ్ళీ ఈ శరీరం అంతా శుద్ధి అయిపోయింది. కాళీయమర్దనం అనబడేటటువంటి లీలకి అంత గొప్ప పరమ పవిత్రమైనటువంటి స్థితి కలదు అని భగవానుడు ఈ లీలని పూర్తి చేశాడు. ఇవాళ పదార్థానికి ఎన్నో చెప్పేద్దామని చెప్పి పెద్ద మొనగాళ్ళే వస్తాను. అవ్వవు ఇక్కడికి వచ్చి కూర్చుంటే వద్దు వద్దు వద్దు, వెళ్ళకు పక్కకెళ్ళిపోక అనుకుంటూ ఉంటాను, వెళ్ళిపోతూ ఉంటాను. ఈశ్వరుడు ఒక చిత్రమైనటువంటి లీల చేశాడు. ఏమీ లేదండి నా కంగారు, ఎన్నాళ్ళైనా భాగవతం చెప్పచ్చు. నా కంగారల్లా ఏమిటంటే ఆయన పెళ్లి కొడుకుని చెయ్యాలి. 5వ తారీఖు రుక్మిణీ కళ్యాణం అనౌన్స్ అయిపోయింది. అప్పటికి ఆయన పాకుతుంటే పెళ్ళి ఏం చేయింది? ఆయనకి యుక్త వయస్సు రావాలి, రుక్మిణీదేవిని వివాహం చేసుకునేటటువంటి పురుషుడు కాస్త నూనూగు మీసాలైనా రానివ్వద్దు. ఎప్పుడు ఇంకా కొండ ఎత్తిన 5 ఏళ్ల పిల్ల. అందుకే రేపు గోవింద పట్టాభిషేకం అనౌన్స్ చేసేస్తే తప్పకుండా తెస్తానని అనౌన్స్ చేశాను. కాబట్టి ఏమవుతోంది? ఆయనకి అసలు మీసాలు రానివ్వట్లేదు. ఎప్పుడూ ఆ చంటి పిల్లాడి కింద అట్టే పెట్టి కూర్చోబెడుతున్నాం. నా తప్పు కాదండి, గోపాలకృష్ణ గారు ఇచ్చిన బ్యానర్ అది. వెనకాల అలా పెడితే ఆయన పెద్దవాడు ఎప్పుడవుతాడు? మళ్ళీ ఆయన అనుగ్రహం కలగాలి, ఆయన పెద్దవాడు అవ్వాలంతే. అప్పటి వరకు నన్ను ఇలా వేయించారు కదా, నేను అలాగే ఉంటానని పట్టు కూర్చున్నాడు ఆయన. అలాగే ఉంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. పైగా వేయించడం కూడా చూడండి, చక్కగా వెన్నముద్దట్టుకుని పోనీ అటు చూస్తున్నాడా, సభకేసి చూస్తూ, ఇంతమందిని చూస్తూ నా వెనక వాడుండి చెప్పిస్తున్నాడు. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. ఆ వెనక సీతారాములు కృష్ణ భగవానుడు పాకుతున్నవాడే నడిపిస్తుంటే నేను పెళ్లి కొడుకుని ఇప్పుడు చేయనండి. అందుకని స్వామి తొందరగా పెళ్లి కొడుకు అని కోరుకుంటున్నాను.